వసనార్థం ఈ సంవత్సర ఫలితములు జై శ్రీమన్నారాయణ. యాడ్ చేసుకుంటారు ఫోటోని. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహప్రభువు కొలువుదీరినటువంటి సింహగిరి పైన కళ్యాణ సందడి ఆరంభమైంది. ఇవాళ ఉగాది సంవత్సరం ఆరంభం, క్రోధినామ సంవత్సరం ఆరంభమవుతుంది. ఈ ఆరంభాన్ని పురస్కరించుకొని పంచాంగ శ్రవణం అని భారతీయ సంస్కృతిలో మనం పంచాంగాన్ని చాలా ప్రామాణికమైనటువంటి మార్గదర్శనంగా మనం ఆమోదించినటువంటిది. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం వీటి వలనే మన యొక్క జీవన విధానాన్ని, జీవన యొక్క ప్రమాణాన్ని, అలాగే ప్రకృతి యొక్క పరిణామాన్ని వీటినన్నిటినీ ఆకారంగా కలిగినటువంటి పంచాంగం కనుక ఆ పంచాంగాన్ని మనం అనుసరిస్తున్నాం భారతీయ సంస్కృతిలో. అందుచేత పంచాంగ శ్రవణం జరిగింది స్వామివారి సన్నిధానంలో ఇవాళ. అదైన తర్వాత పంచాంగ శ్రవణం అంటే స్వామివారి యొక్క గ్రహాలన్నీ యొక్క గమనాన్ని బట్టి ప్రకృతి యొక్క పరిణామం ఉంటుంది. దాన్ని మనం వివరించుకున్నాం. అదైన తర్వాత పందిరిరాట ఉడుపు మహోత్సవాన్ని జరుపుకున్నాం. విశ్వక్షనారాధన పుణ్యాహవచనం చేసుకుని పందిరిరాట ఉడుపు మహోత్సవం. గార్హస్థ్యంలో కూడా మనం ఏ కళ్యాణం చేసుకున్నా, వివాహం చేసుకుంటే పందిరిరాట అనేటువంటిది ఒక సంప్రదాయం, భారతీయమైన సంప్రదాయం. అంటే వచ్చినటువంటి వాళ్ళందరికీ చల్లదానాన్ని ఇవ్వడం కోసం చలువ పందిర్లు వేయడం, అంటే సామాజికమైనటువంటి సేవనం కోసమని వచ్చినటువంటి భక్తులందరూ చల్లగా సేద తీరడం కోసమని ఈ పందిరి రాట వేసి చలువ పందిర్లు వేస్తామన్నమాట వాటి నుంచి. ఇదైన తర్వాత ఇంకొక విశేషం ఏంటంటే స్వామివారి సన్నిధానంలో సూర్యకిరణాలు స్పృశించడం అనేది. కాల కలయితాం ప్రభు అని, నకాలస్తత్రవై ప్రభు అని, భీషాస్మాత్ వాతపవతే భీషోదేతి సూర్య అని వేదం చెప్తోంది. భగవంతుణ్ణి యొక్క కనుసన్నల మేరకే గ్రహగతి ఉంటుంది అని వేదం చెప్పింది. అంచేత భగవంతుని యొక్క అనుజ్ఞ తీసుకుని సూర్యభగవానుడు కూడా ఇవాటి నుంచి తన గమనాన్ని ఆరంభిస్తున్నాడు అన్నమాట. ఇది మనకి సూర్యనారాయణమూర్తి దేవాలయంలో రథసప్తమి నాటి నుంచి ప్రారంభమవుతుంది ఆ గమనం అనేటువంటిది. ఒక్కొక్క సంప్రదాయంలో ఒక్కొక్క కాలంలో
మకర సంక్రాంతి నుంచి సంవత్సరం ఆరంభం అవ్వడం, కార్తీక పూర్ణిమ నుంచి సంవత్సరం ఆరంభం అవ్వడం, అలాగే మార్గశిర మాసంతో సంవత్సరం ఆరంభం అవ్వడం, ఇలా రకరకాలైనటువంటి అంటే ఆయా కాలాలలో గమనాన్ని బట్టి ఆ రకమైనటువంటి సన్నివేశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం కలియుగంలో చాంద్రమానంలో ఇప్పుడు ఉన్నటువంటి 5000 చిల్లర సంవత్సరంలో ఉగాది నాడి నుంచి చైత్రశుద్ధ ప్రతిపత్తి నుంచి కాలగమనం ప్రారంభం అనేటువంటిది ఒక సంప్రదాయం మనకి జ్యోతిష సిద్ధాంతంలో నిరూపింపబడింది అనమాట. 12 సంవత్సరాలకు ఒకసారి గమనంలో మార్పు వస్తుంది. ఆ గమనంలో వచ్చినటువంటి మార్పుని సర్దుబాటు చేసుకొని ఆ నిమిషాలని సెకండ్లని వాటినన్నిటినీ మనం సర్దుబాటు చేసుకుంటారు పంచాంగకర్తలు. ఇలాగ వచ్చినటువంటి ఈ గమనంలో కాలగమనంలో మన ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంది కనుక స్వామి సూర్య భగవానుడు ఇవాళ ఆ పశ్చిమాద్రిని తాకేటప్పుడు ముందు అతను నిష్కర్మించే ముందు స్వామిని ఒకసారి సేవించి వెళతాడు. అదొక సన్నివేశం అన్నమాట. అనూచానంగా వస్తున్న సంప్రదాయం. ఎక్కడో పశ్చిమాద్రిలో ఉన్నటువంటి స్వామి అంతరాలయంలో గర్భాలయంలో ఉండేటువంటి నృసింహస్వామిని చందనాచ్ఛాది మూర్తి యొక్క పాదాలని స్పృశిస్తాడు. ఇది అద్భుతమైన సన్నివేశం. ఇవాళ అందరికీ ఆనందాన్ని కలిగించేటువంటి సన్నివేశం ఇవాళ మనం దర్శించాం. అందరూ భక్తులందరూ వారి యొక్క కళ్ళారా అన్నమాట సాక్షీభూతమైనటువంటి లోక సాక్షి అయినటువంటి సూర్యభగవానుడు మనకి సాక్షిగా ఉండేటువంటి ఆయన మనం ఇక్కడ ఉండేటువంటి భక్తులందరి సాక్షిభూతంగా స్వామి యొక్క పాదాన్ని స్పృశించి తన యొక్క గమనాన్ని ఆరంభిస్తున్నాడు. ఈ సందర్భంలో భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళందరూ సుఖశాంతులతో నిరోగంగా నిరుపద్రవంగా ఉండాలి అని సౌమనస్యంతో సౌభ్రాతృత్వంతో లోకమంతా విరాజిల్లాలి అని మనమందరం ఆశిద్దాం.